ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయం దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ హెప్సిబా స్టూడియో వారికి ఈ అవకాశం కలుగు చేసిన హెప్సిబా స్టూడియో వారికి, బ్రదర్ మోషే గారికి ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21-24 వచనాల నుంచి నేను చదవాలని భావిస్తున్నాను. 21 వచనం నుంచి 24 వచనాలు చదవాలని భావిస్తున్నాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతను కొనిపోయెను, తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతను తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఏ వర్తమానాన్ని అందించబోతున్నానో చదివిన లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ధ్యానం చేసే, జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక ఉన్నతమైన క్యారెక్టర్ ఏంటంటే బైబిల్లో పాత నిబంధనలో హనోకు. వాస్తవానికి తన గురించి వ్రాయబడింది చాలా తక్కువ. పాత నిబంధన గ్రంథంలో ఒక 3 వచనాలు రాయబడింది. క్రొత్త నిబంధనలో ఒక వచనం రాయబడింది హెబ్రీ పత్రికలో. తర్వాత యోధా పత్రికలో కూడా ఒకసారి హనోకు పేరు ప్రస్తావించబడింది. ఈ 3 సందర్భాలు తప్ప హనోకు గురించిన వివరాలు మనకు బైబిల్లో కనపడవు. చాలా తక్కువ తన గురించి రాయబడింది. కానీ చాలా శక్తివంతమైన, ప్రభావవంతమైన, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి సుపరిచితమైన పేరుగా హనోక్ అనే పేరు మనకు తెలుసు. తెలుగులో మనం హనోక్ అని సంబోధిస్తాం. ఇంగ్లీష్లో ఏనోక్ అనే పేరు కూడా చాలామంది సోదరులు కలిగి ఉండటం మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ వ్యక్తిత్వాన్ని నేను మీతో ధ్యానం చేయాలనుకున్నాను? ఏంటి హనోకు యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు బైబిల్లో అతనికంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో మనం గమనించాలి. అయితే పాత నిబంధనలో అతని గురించి ఒకసారే ప్రస్తావించబడి ఉండొచ్చు, 3 వచనాలే రాయబడి ఉండొచ్చు. కానీ క్రొత్త నిబంధనలో అత్యంత ప్రాముఖ్యమైన అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా రాయబడింది. అంటే పాత నిబంధనలు ఎవరైతే గొప్ప గొప్ప విశ్వాస వీరులు ఉన్నారో, గొప్ప భక్తులు ఉన్నారో, వారి జీవిత సారాన్ని, ఎసెన్స్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గ్రంథకర్త పెట్టాడు. ఆ విశ్వాస వీరుల జాబితాలో హనోకు చోటు సంపాదించుకున్నాడు. మొదటి విశ్వాస వీరుడు హేబెల్ అయితే 2వ విశ్వాస వీరుడు హనోకు అందులో స్థానం దొరికింది. సో దాన్ని బట్టి ఇతని గురించిన విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నేను అతని గురించిన విషయాలు బైబిల్లో రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను. ఇతను ఆదాము వద్ద నుంచి 7వ వాడు అని రాయబడింది. ఆదాము వద్ద నుంచి 7వ తరము వాడు అని రాయబడింది. ఒకసారి నేను యోధా పత్రికలోనే ఆ మాట మీకోసం చదువుతున్నాను. యోధా రాసిన పత్రిక, అందులో ఒకే ఒక అధ్యాయం ఉంది, మనకు తెలుసు. ఒకే ఒక అధ్యాయంలో 14 వచనంలో మాట రాయబడింది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరుని గురించి ప్రవచించి ఇట్లనెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని రాయబడింది. అంటే ఆదాము నుంచి 7వ వాడు హనోకు అని రాయబడింది. మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆదికాండం మొత్తం కూడా వంశావళుల గ్రంథం, మొత్తం వంశావళుల క్రమం అందులో రాయబడి ఉంటుంది. అందులో ఒక వంశావళి ఫస్ట్ రాయబడింది కయ్యూను వంశావళి. 4వ అధ్యాయంలో కయ్యూను వంశావళి రాయబడింది. తర్వాత 5వ అధ్యాయంలో షేతు వంశావళి రాయబడింది. ఏంటి కయ్యూనుకి షేతుకున్న పోలికంటే, ఆదాముకి మొదట పుట్టిన కుమారుడు కయ్యూను, 2వ కుమారుడు హేబెలు చనిపోయాడు, లేక చంపబడ్డాడు. హేబెలు చనిపోయిన తర్వాత హేబెలునకు ప్రతిగా దేవుడు ఒక కుమారుని వారికి ఇచ్చాడు, ఆదాము అవ్వలకి. ఆ కుమారుడి పేరు షేతు అని పెట్టుకున్నారు. కయ్యూను వంశావళి రాయబడింది పాత నిబంధనలో, షేతు వంశావళి రాయబడింది. షేతు వంశావళిలోనేమో భక్తి కలిగిన తరం, భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. కయ్యూను వంశావళిలోనేమో దుష్టులైన వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు రాయబడ్డారు. ఈ విధంగా మనం చూస్తే కయ్యూను వంశావళిలో 7వ వాడు ఎవడంటే లెమెక్. కయ్యూను వంశావళిలో అంటే ఆదాము నుంచి 7వ వాడు లెమెక్.
అలాగే షేతు వంశావళిలో ఆదాము నుంచి 7వ వాడు హనోకు. ఈ రెండింటికి మధ్య తేడా వ్యత్యాసం ఏంటంటే లెమెకు 2 భార్యలు కలిగిన వాడు. మొట్టమొదట 2 భార్యలను చేసుకున్నవాడు లెమెకు హంతకుడని రాయబడింది. అంటే కయ్యూను వంశావళి నుంచి మొత్తం కూడా దేవునికి వ్యతిరేకమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలన్నీ చెప్పే ఉద్దేశం నాకు ఇప్పుడు కాదు, కానీ మనం ఆదికాండం 4వ అధ్యాయం 16 నుంచి 24 వచనాలు చూస్తే కయ్యూను వంశావళిలో ఉన్నటువంటి భక్తిహీనులు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ విధానాలు రాయబడ్డాయి. కానీ వాళ్ళలో 7వ వాడు లెమెక్ అయితే లెమెక్ మాత్రం చాలా దుర్మార్గుడిగా, దుష్టుడిగా, హంతకుడిగా, వ్యభిచారిగా అతని గురించి రాయబడింది. కానీ ఈ పక్క భిన్నంగా షేతు వంశావళి నుంచి హనోకు వచ్చాడు. హనోకు దేవునితో నడిచినవాడు. ఈ మాట మీరు గమనించాలి. హనోకు గురించి 3 మాటలు నేను చెప్పాల్సి వస్తే, బైబిల్లో మొట్టమొదటగా దేవునితో నడిచినవాడు అనే పేరుంది హనోకుకే. 2, బైబిల్లో మొట్టమొదటి ప్రీచర్ నీతిని గురించి బోధించినవాడు, పాపాన్ని గురించి బోధించినవాడు. ఇంకా చెప్పాలంటే ప్రభు రాకడ గురించి కూడా హనోకు ప్రవచించాడు. సో ఫస్ట్ ప్రీచర్, ఫస్ట్ ప్రాఫెట్ ఎవరంటే హనోకు అని మనం గమనించాలి. ఇంకా 3వ విషయం ఏంటంటే మొట్టమొదటగా మరణము చూడకుండా కొనిపోబడిన వాడు, ద మ్యాన్ హూ ట్రాన్స్లేటెడ్ ఇన్ ద హిస్టరీ, ఫస్ట్ ఇన్ ద హిస్టరీ అంటే చరిత్రలో ట్రాన్స్లేటెడ్ అయినటువంటి వ్యక్తి, మరణము చూడకుండా కొనిపోబడిన వాడు హనోకు. ఈ 3 విషయాలు మీరు గమనించవచ్చు. 1, దేవునితో నడిచినవాడు, ఆ పేరు హనోకుకే మొదట ఇవ్వబడింది. 2, మరణము చూడకుండా కొనిపోబడిన వాడు, హనోకుకే ఆ ఆధిక్యత దక్కింది. 3వది ఏంటంటే ప్రవచించిన వాడు అని మనం చూస్తాం. ఈ హనోకు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కయ్యూను వంశావళి నుంచి ఒక్కొక్క తరం వస్తూ ఉంది. వారందరూ కూడా కొత్త కొత్త విషయాలు కనిపెడుతున్నారు. అది ఒక ఇట్స్ ఎ డేస్ ఆఫ్ ఇన్వెన్షన్, అంటే నూతన విషయాలు కనుగొనేటువంటి తరం. పనిముట్లు కనిపెడుతున్నారు, సంగీత వాయిద్యాలు కనిపెడుతున్నారు, పశువులను సాగు చేస్తున్నారు, ఇలా అనేక విషయాలు కనిపెడతా ఉన్నారు వాళ్ళు. కానీ షేతు వంశావళిలో ఎనోషు అనే వ్యక్తి పేరు బైబిల్లో మొదట ఉంది. ఎనోషు యెహోవా నామములో ప్రార్థన చేశాడు. ఎనోషు తర్వాత ఇంకా కొద్దిమంది ఉన్నప్పటికీ హనోకు దేవునితో నడిచాడు. సో ఒక తరమేమో దేవునితో నడుస్తుంది, దేవునితో నడుస్తూ ఆ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేస్తుంది, దేవునితో నడిచే ఆ గొప్ప ఆధిక్యతను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక మాట నేను జ్ఞాపకం చేయాల్సి వస్తే, యాక్చువల్గా ఈ ఫస్ట్ ప్రివిలేజ్ ఆదాముది. ఆదాముతో ప్రతి సాయంకాలం దేవుడు నడిచాడు. ఆదాము ఏదైనా వనంలో ఉన్నప్పుడు ప్రతి చల్లపూట దేవుడిని యెహోవా ఆదాముతో నడిచాడు. దేవునితో సహవాసం చేసి, దేవునితో నడిచి, దేవుని సాన్నిహిత్యాన్ని పొందే గొప్ప ఆధిక్యత ఆదాము కోల్పోయాడు. అయితే పాపము ద్వారా ఆదాము బయటికి నెట్టివేయబడినప్పటికీ దేవుడు తనతో నడిచే వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ దేవుడు దూరపరచుకోలేదు. సో ఆ క్రమంలో భాగంగా ఆదాము ఏ ప్రివిలేజ్ కోల్పోయాడో, ఆదాము ఏ ఆధిక్యత కోల్పోయాడో ఆ ఆధిక్యత పుచ్చుకొని హనోకు దేవునితో నడిచినవాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి మనం ధ్యానిస్తే, ఆ దినాల్లో అందరికంటే తక్కువ జీవించిన వాడు హనోకు. ఎందుకంటే హనోకు 365 సంవత్సరాలు జీవించాడు. ఇది గమనించాలి. అప్పుడు ఆదాము దగ్గర నుంచి హనోకు, నోవహు దాకా అందరూ కూడా 900 ఏళ్ళు సగటుగా జీవిస్తున్నారు. అలాంటి దినాల్లో హనోకు 365 ఏళ్ళు జీవించాడు. కానీ అతడు అంతవరకే జీవించాడని మనం చెప్పలేం. కారణం ఏంటంటే అతను మరణం చూడలేదు కదా. దేవునితో తన నడక అది కంటిన్యూ అవుతూనే ఉంది, స్టిల్ నౌ. అది ఆశ్చర్యకరం. ఒకవేళ హనోకు భౌతిక జీవితం ముగించబడి ఉండొచ్చు, హనోకు భూలోకంలో నుంచి మార్చబడి పరలోకానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ హనోకు దేవునితో నడవటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హనోకు దేవునితోనే ఉన్నాడు. పిల్లలు గమనించండి, మనం చనిపోయిన తర్వాత ఏదో దినాన్ని నిత్య జీవాన్ని పొందుతాం అనేది కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన మనం ఇప్పుడే నిత్య జీవం కలిగిన వారం. దేవుడు తన జీవం మనలో ఉంచాడు, మన నిత్య జీవం కలిగిన వారం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అని యోహాను పత్రిక 5వ అధ్యాయం చివరి వచనాల్లో వ్రాయబడింది. కాబట్టి హనోకు ఇంకా దేవునితో నడుస్తున్నాడు అని మనం చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, హనోకు జీవితానికి మనం వచ్చినప్పుడు హనోకుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు మెతూషల. మెతూషల అనగానే బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి అతని ప్రత్యేకత అంటే, మానవ చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వాడు మెతూషల. అతడు 969 సంవత్సరాలు జీవించిన వాడని రాయబడింది. ఎక్కువ సంవత్సరాలు జీవించిన వాడు మెతూషల. మెతూషలకున్న ప్రత్యేకత ఏంటంటే,
మెతూషల మరణించిన సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. మెతూషల మరణించిన సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అసలు మెతూషలకు ఆ పేరు పెట్టడం ఉద్దేశం అదే. అదేంటంటే అతడు మరణించినప్పుడు అంతం వస్తుంది అనేటువంటి భావం అతని పేరుకుంది. నేను ఇలా అనుకుంటున్నాను, హనోకుకు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు మెతూషల పుట్టాడు. సో మెతూషలకు ఆ పేరు హనోకు ఎలా పెట్టగలిగాడు అంటే దేవుడు హనోకుకు బయలుపరిచాడు, సంథింగ్ ఏదో బయలుపరిచాడు. హనోకు విశ్వాసం కలిగినాడు కాబట్టి దేవుడు హనోకుకు బయలుపరిచిన దాన్ని బట్టి హనోకు తన కుమారుడికి మెతూషల అని పేరు పెట్టాడు. మెతూషల మరణించిన సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అంటే హనోకు దినాల్లోనే పాపం విస్తరిస్తుంది, హనోకు దినాల్లోనే భక్తిహీనులు ఉన్నారు, హనోకు దినాల్లోనే చాలా విచ్చలవిడి పాపం జరుగుతుంది, దేవుని కోపం ప్రజల మీదకి వచ్చింది. హనోకు వాటిని గమనిస్తున్నాడు. దేవుడు హనోకుకు బయలుపరిచాడు, హనోకు నీకు ఒక కుమారుడు పుట్టాడు కదా, అతనికి మెతూషలని పేరు పెట్టు. మెతూషల మరణించినప్పుడు జలప్రళయం భూమి మీదకి వస్తుంది, లేక ఈ లోకం అంతమైపోద్ది అని దేవుడు చెప్పాడు. బహుశా ఆ ప్రత్యక్షత, ఆ దర్శనం హనోకు జీవితంలో ఒక మార్పు కలుగు చేసిందని నేను భావిస్తున్నాను. అప్పుడు దాకా 65 ఏళ్ళు దేవుని ఏడల భయభక్తులు కలిగిన వాడే. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి ఆ సంతతికి దేవుని జ్ఞానం ఉంది. షేతున్నాడు, దేవుని భయం కలిగిన వాడు. ఎనోషు ఉన్నాడు, ప్రార్థన చేసినవాడు. సో ఎనోషు సంతానం నుంచి, షేతు సంతానం నుంచి వచ్చినవాడు కాబట్టి హనోకుకి దేవుని జ్ఞానం ఉంది. హనోకు విశ్వాసంతో జీవించిన వాడే. కానీ ఒక ప్రత్యక్షత హనోకు జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని నేను చెప్పగలను. ఏంటి ఆ రెవల్యూషన్ అంటే, కుమారుడు పుట్టాడు, కుమారుడికి మెతూషలని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. సో ఆ పేరు పెట్టడాన్ని బట్టి హనోకుకి ఏమర్థమైందంటే దేవుడు మెతూషల మరణించినప్పుడు ఈ భూమిని అంతం చేయబోతున్నాడు, భూమి మీద ఉన్న జనులను అంతం చేయబోతున్నాడు అనేది హనోకుకి అర్థమైంది. హనోకు అప్పటి నుంచి దేవునితో నడవటం ప్రారంభం చేశాడు. ఇది మీరు గమనించాలి. ప్రతి విశ్వాస జీవితంలో చాలామంది పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు. వారు దేవుని మీద విశ్వాసం కలిగిన వారే, వారి విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ప్రత్యక్షత, ఏదో ఒక అనుభవం వారిని మరి ఎక్కువగా దేవుని దగ్గరగా చేస్తుంది. సో హనోకు లైఫ్లో తన కుమారుని జన్మ హనోకు జీవితంలో టర్నింగ్ పాయింట్ అని నేను చెప్పగలను. ఈ మధ్య కాలంలో నేను ఒక సోదరుని కలిశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన సాక్ష్యం నాతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదు బ్రదర్, నా వివాహం నా జీవితాన్ని మార్చిందని చెప్పాడు. అంతే సింపుల్గా, నా వివాహం నా జీవితాన్ని మార్చింది. పెళ్ళైన దగ్గర నుంచి నా లైఫ్ స్టైలు, నా హ్యాబిట్స్, నా యాటిట్యూడు, నా దృక్పథం మారిపోయింది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, అంటే ఫిజికల్గా భౌతికంగా బాగున్నా, ఆత్మీయంగా బాగున్నా, దీనంతటికి కూడా టర్నింగ్ పాయింట్ ఏంటంటే నా వివాహం అని చెప్పాడు. నిజమే, ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రీతిగా ప్రజలను మారుస్తూ ఉంటుంది. కొద్దిసార్లు బిడ్డల ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు, భార్య ద్వారా దేవుని దగ్గరికి వచ్చే ఉంటారు. కొన్ని సంఘటనల ద్వారా ఒక రెవల్యూషన్ పొంది వారి మనసు దేవునితో తిరిగే పరిస్థితులు ఉంటాయి నాకు తెలిసినంతవరకు. సో హనోకు లైఫ్లో మెతూషల జన్మ ఒక టర్నింగ్ పాయింట్ అని నేను మీకు జ్ఞాపకం చేయగలుగుతున్నాను. ఇప్పుడు మనం చూద్దాం హనోకు గురించిన రెఫరెన్సులు. నేను మీకు చెప్పకముందు హనోకు గురించి, హనోకు యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్పుకున్నాం? బైబిల్లో మొట్టమొదట దేవునితో నడిచిన వాడు అని చెప్పుకున్నాం. 2, బైబిల్లో మొట్టమొదటి ప్రీచర్ అంటే ప్రవచించిన వాడు అని మనం చెప్పుకున్నాం. 3వది మొట్టమొదటగా మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వాడు అని మనం చెప్పుకున్నాం. వీటన్నిటికీ మూలం ఏంటంటే మెతూషల యొక్క జన్మ హనోకు జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకున్నాం. సరే, ఇలా ఆలోచన చేస్తే ఆ దినాల్లో 365 సంవత్సరాలు జీవించాడు కాబట్టి హనోకు తక్కువ కాలమే జీవించాడు అని మనం చెప్పుకుంటున్నాం. నిజమే, కానీ ఇప్పుడున్న మనతో పోల్చుకుంటే హనోకు 365 ఏళ్ళు జీవించాడు. హనోకు 365 ఏళ్లలో 65 ఏళ్ళు యవనస్తుడిగా పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు అనుకుందాం. 300 సంవత్సరాలు సీరియస్గా దేవునితో నడిచాడు. ఎందుకంటే హనోకు జీవితంలో వృద్ధాప్యం లేదు కాబట్టి తన జీవితపు చివరి గడియ వరకు దేవునితో నడిచాడు. జీవితపు చివరి గడియ వరకు మానసికంగా బలంగా ఉన్నాడు, శారీరకంగా బలంగా ఉన్నాడు. సో స్పిరిచువల్గా అతను దేవునితో నడిచిన వాడుగా చూస్తాం. నిజంగా హనోకు జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ప్రియమైన క్రైస్తవ సమాజమా, సోదరి సహోదరులారా, మనం ఈ దినాల్లో జీవించేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు. మోషే అంటాడు 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అంటాడు. ఇప్పుడున్న జీవన విధానాన్ని బట్టి 60 ఏళ్ళు అధిక బలం ఉంటే 70 ఏళ్ళు అనుకోవచ్చు మనం. ఈ 60-70 ఏళ్లలో బాల్యం 15 సంవత్సరాల వరకు బాల్యం పోతుంది. యవ్వనం 15 నుంచి 25-30 దాకా యవ్వనం వస్తుంది. మనం దేవుని తెలుసుకొని బాప్తిసం తీసుకోవాలనుకున్నా అప్పుడు ఏం తొందరలే అని మనకు అనిపించి, మన ఇంట్లో వాళ్ళు నీకు ఇప్పుడు ఏమైపోయిందిరా, ఇప్పుడే నీకేం పోయింది, ఎందుకు బాప్తిసం తీసుకోవాలని మనకు చెప్పి, మనం ప్రభువుని నమ్ముకునేసరికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతున్నాయి. చాలామంది 50 ఏళ్ళు దాటితే కానీ బాప్తిసం తీసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత యాక్టివ్గా నువ్వు దేవునితో నడిచేది ఎంతకాలం? యాక్టివ్గా దేవుని ప్రణాళిక నెరవేర్చేది ఎంతకాలం?
నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క వయసు ఎంత ఉంటుంది సగటున? నేటి క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే ఈ క్రైస్తవ సొసైటీలో వారి స్పిరిచువల్ లైఫ్ స్పాన్ ఎంత ఉండొచ్చు? మన టోటల్ జీవితమే 60-70 ఏళ్ళు అయితే ఇందులో ఆత్మీయ జీవితం ఎంత అయి ఉండొచ్చు? ఒక వయసు దాటినాక శారీరకంగా మానసికంగా బలహీనలు అవుతాం కాబట్టి ఆత్మీయ అభివృద్ధి కూడా ఉండదు. ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకోవడం తప్ప మనం దేవుని కొరకు చేసేది ఏమి ఉండదు ఆ దినాల్లో సహజంగా. మరి హనోకు సుదీర్ఘకాలం దేవునితో నడిచిన వాడే కదా. 300 ఏళ్ళు దేవునితో నడవటం సాధారణమైన విషయమా? హనోకు ఏమన్నా కుటుంబం లేనివాడా? హనోకు కుమారులను కుమార్తెలను కనుచూ దేవునితో నడిచాడు. కుటుంబము దేవునితో నడవడానికి ఆటంకం కాదు. కుటుంబం దేవునితో నడవటానికి సరిగ్గా ఉపయోగించుకుంటే అది ప్రోత్సాహం. భార్య ఒక మంచి సహకారి, భర్త ఒక మంచి సహకారి. బిడ్డలు దేవుని ఆశీర్వాదాన్ని మనకు చూపిస్తున్నారు. బిడ్డలను చూసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం, దేవుని ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. ఏమీ లేనివాడు దేనికోసం ప్రార్థన చేస్తాడు? ఏమీ లేనివాడు దేనికోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు? కాబట్టి ఫ్యామిలీ, కుటుంబము దేవునితో నడవటానికి ఆటంకము కాదు. ఇది మొదట మనం గమనించాలి. రెండవది, దేవునితో నడిచే జీవితాన్ని అలవాటు చేసుకుంటే యుగ యుగాలైన దేవునితో నడవచ్చు, శతాబ్దాలైన దేవునితో నడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. నేను ఇలా అనుకుంటున్నాను, హనోకు దేవుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది, చాలా కాలం గడిచిపోయింది. ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, మనకిష్టమైన ఫ్రెండ్ వచ్చాడు, కూర్చొని మాట్లాడుతున్నాం, అలా అలా గడిచిపోయింది. టీ తాగాం, భోజనం టైం అయింది, బ్రదర్ భోజనం చేయమన్నాం, భోజనం చేశాడు, కూర్చున్నాం. కాసేపు తర్వాత టీ తాగమన్నాం, టీ తాగాడు, కూర్చున్నాం. సాయంత్రం అయిపోయింది. ఏం వెళ్తావు, ఈ టైంలో ఉండొచ్చు కదా, ఈ నైట్ ఉండొచ్చు కదా, చాలా కాలం కలిసాం, ఉండు, రేపు పొద్దున్న వెళ్దు అని అంటాం. ఆ వ్యక్తి మనతో ఉంటే మనకిష్టం, ఎందుకంటే మనకి ఇష్టమైనవాడు కాబట్టి ఎంతసేపు మాట్లాడుకుని మనకు బోరు కొట్టదు. నేను అనుకుంటాను, హనోకు దేవునితో నడిచిన వాడు కాబట్టి, హనోకు దేవుని స్నేహితుడు కాబట్టి దేవుడు అన్నాడు, హనోకు ఇంకా నువ్వు నాతో పాటు వచ్చే అన్నాడు. ఇంకా నువ్వు భూమి మీద వద్దు, నువ్వు నడిచేవి చాలా కాలం, నువ్వు నాతో వచ్చే అన్నాడు. హనోకు ఒక దినాన దేవునితో కొనుక్కోబడ్డాడు. రక్త మాంసాలతో ఎవరూ దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఒక శరీరీ దేవుని రాజ్యంలో దేవునితో ఉండలేడు. కాబట్టి అది రాయబడకపోయినా హనోకు మార్పు చెందాడు అని చెప్పొచ్చు. హనోకు దేహము మార్చబడిందని చెప్పొచ్చు. ప్రియ దేవుని సంగమా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సంఘాన్ని గురించి పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. నేను ఆ మాట మీకోసం చదువుతున్నాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. వాస్తవం, రక్తమాంసాలతో ఉన్నవాడు దేవుని రాజ్యంలో వెళ్ళలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్తూ 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. వీఆర్ ఆల్ నీడ్ నాట్ టు డై. మనందరూ మరణించాల్సిన పనేం లేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడనే మాట రాయబడింది. వాస్తవమే, మరణం చూడక బ్రతుకు నరుడెవడు. కానీ ఒకవేళ మనం సజీవులుగా ఉండగానే ప్రభు వచ్చాడు అనుకోండి మధ్యాకాశానికి, అప్పుడు మనం మరణించాం కదా. మరణించకుండా మన దేహాలు మార్పు పొందుతాయి కదా, క్షయత అక్షయతను ధరించుకుంటుంది కదా, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది కదా. మన దేహాలు మహిమ దేహాలుగా మార్చబడి మనం ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి కొనుక్కోబడతాం కదా. కాబట్టి బైబిల్ ఎక్కడన్నా ఆధారం ఉందా? ఎలాగూ శరీరాలు మార్చబడతాయి, ఎలాగూ మరణం చూడకుండా మనుషులు కొనుక్కోబడతారు అని ఎవరికైనా డౌట్ వస్తే వారికి ఒక ప్రీఫిగర్ ఎవరంటే హనోకు, అంటే ముంగుర్తు ఎవరంటే హనోకు అనమాట. హనోకు మరణం చూడాల, హనోకు మరణించకుండానే దేవునితో ఉండటానికి కొనుక్కోబడ్డాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు నేను మీతో జ్ఞాపకం చేయవలసి ఉంది. కొన్ని మాటలను మీతో పంచుకుంటాను, మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే మరొక భాగంలో నేను మీతో ధ్యానం చేయాలని భావిస్తున్నాను. సరే, హనోకు విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అతడు ఎలా దేవునితో నడిచాడో నేను మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను. ఇప్పుడు దేవునితో నడవటం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ మీన్? ఒక మనుషుడు దేవునితో నడవటం అంటే ఏంటి? దేవుడు భౌతికంగా మనలాంటి మనిషి కాదు. మనలాంటి మనిషి అయితే భుజం మీద భుజం చేసుకొని ఇద్దరు క్లోజ్ వాక్ చేస్తాం, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తాం. మరి దేవుడు మనలాంటి మనిషి కాదు కదా. హనోకు దేవునితో నడిచాడంటే అర్థం ఏంటంటే, హనోకు దేవునితో సహవాసం చేశాడు, హనోకు దేవుని ఫెలోషిప్ను అనుసరించాడు, హనోకు దేవుని అడుగుజాడల్లో నడిచాడు. అంటే దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో
మీరు అనుకోవచ్చు, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు కదండి, వాక్యం లేదు కదా, ఎలా నడిచాడు అని మీరు అనుకోవచ్చు. మీకు ధర్మశాస్త్రం లేకపోయినా మనస్సాక్షి ఉంది. హనోకుకి పితరుల నుంచి వచ్చిన దేవుని జ్ఞానం ఉంది. ఆదాము దగ్గర నుంచి హనోకుకు వచ్చిన ప్రత్యక్షత ఉంది. రెండవది మనస్సాక్షి ఉంది. దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి ప్రభు నేర్పించిన కొన్ని పాఠాలు హనోకుకు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ప్రపంచం ఆ రోజులు లేదు కాబట్టి ఎంత పెద్ద రాజ్యాంగం కూడా అవసరంలా దేవునితో నడవటానికి. దేవుని ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం, నీతి న్యాయాలతో నడుచుకోవటం, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వటం, ఇవే కదా మనం చేయవలసిన పనులు లోకంలో. సో హనోకు తనకేదైతే బయలుపరచబడిందో ఆ జ్ఞానములో అతడు దేవునితో నడిచాడు అని మాట మనం గమనించాలి. ఇంకా ఇలా అనుకోవచ్చు, వాకింగ్ అనేది ఇంప్లైస్ ప్రోగ్రెస్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే వాకింగ్ అని ఎప్పుడంటాం మనం? ఉన్న చోటే ఉంటే నడిచినట్టు కాదు కదా. నడిచేయమంటే అర్థం ఏంటి? ముందుకు వెళ్తున్నారని అర్థం. సో జీవితంలో ప్రోగ్రెస్ ఉంటే, అభివృద్ధి ఉంటే, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే, ఆత్మీయంగా యాక్టివిటీ చేస్తూ ఉంటే అది దేవునితో నడిచినట్టు. కాబట్టి హనోకు దేవునితో సహవాసం చేశాడు. హనోకు దేవుని వాక్యానుసారంగా జీవించాడు. హనోకు జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి ఉంది, అభివృద్ధి ఉంది. హనోకు ముందుకు వెళ్తున్నాడు. సో ఇవి ఉన్నాయి కాబట్టి అతడు దేవునితో నడుస్తున్నాడు అని మనం చెప్పగలం. ఇది దేవునితో నడవటం. అయితే నేను మీకు జ్ఞాపకం చేయకూడేటువంటి మరికొన్ని విషయాలు ఏంటంటే, అతడు ఫస్ట్ ప్రీచర్ అని చెప్పాను. అంటే మొట్టమొదటి ప్రీచర్, ప్రవచించిన వాడు లేక ప్రవక్త అని మనం చెప్పుకున్నాం. ఆ మాట మీరు చూడండి, యోధా పత్రిక కిందగా నేను చదివాను. మరొకసారి ఆ భాగాన్ని మీకు చదవాలని భావిస్తున్నాను. యోధా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. సో ఈ భాగం మీరు చూడండి. హనోకు దేని గురించి ప్రవచించాడంటే, హనోకు పాపాన్ని గురించి ప్రవచించాడు. హనోకు భక్తిహీనులు చేసిన క్రియలను గురించి ప్రవచించాడు. భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించడానికి ప్రభు వస్తాడు అని చెప్పాడు. సో ఈ వచ్చిన మనకేం చెప్తుందంటే, హనోకు పాపాన్ని గురించి ప్రవచించాడు, హనోకు తీర్పును గురించి ప్రవచించాడు, హనోకు ప్రభు వస్తాడు అని ప్రవచించాడు. ఎంత గొప్ప విషయం అండి. బహుశా మొట్టమొదటగా ప్రభు రాకడ గురించిన విషయాలు హనోకు ప్రస్తావించటం ఆశ్చర్యమే కదా మనకి. మొట్టమొదటి ప్రవక్త పాపాన్ని గురించి చెప్పాడు, తీర్పును గురించి చెప్పాడు, అలాగే ప్రభు వస్తాడనే సత్యాన్ని బోధించాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. హనోకు తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారు? భక్తిహీనులు, పాపులు. లెమెకు లాంటి వాళ్ళు ఉన్నారు, హింసా ప్రవృత్తి కలిగిన వారు ఉన్నారు. నోవహు దినాలకి హనోకు దినాలకి పోలిక ఉంది. ఎందుకంటే నోవహు దినాలు ఎలాగ బలాత్కారంతో ఉన్నాయో హనోకు దినాలు బలాత్కారంతో ఉన్నాయి. నోవహు దినాల్లో ప్రజలు ఎలాగూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు, హనోకు దినాల్లో ప్రజలు అలా ఉన్నారు. తన చుట్టూ దుర్మార్గులున్నా, తన చుట్టూ పాపులున్నా, తన చుట్టూ హింసా ప్రవృత్తి కలిగిన వారున్నా, వారి మధ్య పాపాన్ని ఖండించడానికి హనోకు భయపడలేదు. ప్రియులారా గమనించండి, దేవునితో నడిచేవాడికే పాపాన్ని ఖండించే శక్తి ఉంటుంది. లోకము నుంచి వేరు చేయబడిన వాడే లోకం మీద నేరస్థాపన చేయగలడు. హనోకు దేవునితో నడిచేవాడు. హనోకు లోకం నుంచి వేరు చేయబడ్డాడు. కాబట్టి హనోకు పాపాన్ని గురించి ఖండించాడు. నేను అడుగుతున్నాను, ఏ సొసైటీలో మనం బ్రతుకుతున్నాం? మన చుట్టూ ఉన్న మనుషుల నైతిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? పాపము ఎంత భయంకరమైన స్థాయిలో ఉంది? ఎలాంటి వార్తలు రోజు మనం వింటున్నాం? క్రైస్తవులు లోకంతో రాజీ పడిపోయి, లోకంతో సంతోషిస్తూ, లోకానికి వారికి తేడా తెలియకుండా జీవించేవారై ఉన్నారు. ఒకసారి ఒక భక్తుని ఇలా అడిగారంట, ఏమనంటే సంఘం ఎక్కడుంది అని. సంఘం ఎక్కడుందంటే సంఘం లోకంలో ఉంది అన్నాడంట ఆయన. మళ్ళీ అడిగారంట, లోకం ఎక్కడుంది అన్నారంట. లోకం సంఘంలో ఉంది అన్నాడంట ఆయన. సంఘము లోకములో ఉంది, లోకము సంఘంలో ఉంది. ఇంకా తేడా ఏముందండి? మనం లోకానికి ప్రకటించాలా, పాపాన్ని గురించి ప్రకటించాలా, నీతిని గురించి ప్రకటించాలా, తీర్పుని గురించి ప్రకటించాలా, దేవుని ప్రేమను ప్రకటించాలా, ప్రభు రాకడ గురించి మనం బోధించాలా. కేవలము మనం బోధించటం మాత్రమే కాదు, మనం ప్రభుతో నడవాలి. మనం ప్రభుతో నడుస్తూ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమైతే తప్ప మనం లోకానికి మనం ప్రకటించలేం.
సో హనోకు మనకి ఏం బోధిస్తున్నాడంటే తన చుట్టూ దుర్మార్గులున్నా, తన చుట్టూ పాపులున్నా, తన చుట్టూ అక్రమ ప్రజలున్నా అతడు భయపడలేదు, సిగ్గుపడలేదు. ధైర్యంగా దేవుని రాకడం గురించి బోధించాడు. ఈరోజు మనం భయపడుతున్నాం. 4 గోళ్ల మధ్య అయితే ప్రసంగం బాగా చేస్తున్నాం, కానీ పాపాన్ని ఖండించే విషయంలో మన నోరు మోగబోయింది. మనం 4 గోళ్ల మధ్య దేవునికి స్తోత్రం హల్లెలూయా గంతులు వేస్తున్నాం, కానీ బహిరంగంగా సమాజంలో దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి, బహిరంగంగా దేవుని మహింపరచడానికి క్రైస్తవ సంఘం సిగ్గుపడుతుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. సో ప్రీచర్, మొట్టమొదటి ప్రీచర్ లోకానికి ప్రకటించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకానికి ప్రకటిస్తున్నామా? పాపాన్ని గురించి మనం బోధిస్తున్నామా? కేవలం పాపాన్ని గురించి మాత్రమే బోధిస్తే సరిపోదండి. నాట్ ఓన్లీ సిన్ బట్ ఆల్సో సేవియర్. రక్షకుడు ఉన్నాడు మనకి. మన పాపాన్ని క్షమించేవాడు ఉన్నాడు. మన పాపాన్ని సిలువలో భరించిన వాడు ఉన్నాడు. మనందరం చేసిన దోషాలను బట్టి, అపరాధాలను బట్టి మన పాపాన్ని, శాపాన్ని వీపు మీద మోసుకొని పోయి మన కొరకు నలగొట్టబడి పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు కలువరి సిలువలో మన కోసం బలిగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తు ప్రేమను లోకానికి మనం ప్రకటించవలసిన వారం కదా. హనోకు మనకు మాదిరిగా ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నడవటం అంటే సహవాసం చేయటం, నడవటం అంటే ముందుకు వెళ్ళటం, నడవటం అంటే ఆజ్ఞలను పాటించటం. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కానీ సంఘానికి కానీ ఖచ్చితంగా ఈ మ్యాండేటరీ ఇచ్చాడు. దేవుడు ఒక భక్తుడితో మాట్లాడుతూ అంటాడు కదా, అబ్రహాముతో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఒకసారి ఆ పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం, అందులో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పాడు. నా సన్నిధిలో నడుచుచు. అవును, దేవుని బిడ్డలు దేవునితో నడవాలి, దేవుని సాన్నిహిత్యాన్ని అనుభవించాలి. అసలు ఒక వ్యక్తి దేవునితో నడవటం నేర్చుకుంటే, దేవునితో సహవాసం నేర్చుకుంటే, ఆయనతో సహవాసం చేసేవాడు ఇంకెవడో సహవాసాన్ని కోరుకోగలడా? ఆయన ప్రేమ ఎక్కడ దొరికింది? ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి నమ్మదగిన వారు ఎవరు? ఆయన లాంటి ఉన్నతమైన దేవుడు ఎవరు? ఆయనను పోలిన వారెవరు? యేసు ప్రభువు అంటాడు, నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు ఇందురు అని చెప్పాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, అలాగే మనం కూడా దేవుని స్నేహితులమే. ఆయన సిగ్గుపడలా మనల్ని స్నేహితులను చెప్పుకోవడానికి. ఆయన మీరు నాకు స్నేహితులని చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన శిష్యులతో మాట్లాడుతూ మీరు నాకు స్నేహితులని చెప్పాడు. ఆయన పాపులకు మిత్రులని పిలువబడ్డాడు, పాపులకు స్నేహితుడిగా పిలువబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో నడిచే గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోకూడదు. లోకంలో ఎన్ని పనులైనా నీకు ఉండొచ్చు, ఎంత బిజీగా నువ్వు ఉండొచ్చు, కానీ నీ సృష్టికర్త, నీ దేవుడు, నీ తండ్రి, నిన్ను సృజించినవాడు, నీ కాపరి, ఆయనతో నడవటం కంటే గొప్ప భాగ్యం ఏముంది? మీ పిల్లలు ఎంత ప్రయోజకులు కానివ్వండి, అమెరికా వెళ్ళనివ్వండి, ఆస్ట్రేలియా వెళ్ళనివ్వండి, కోటేశ్వర్లు కానివ్వండి, ఒక రోజున మీతో మాట్లాడిపోతే ఎంత బాధపడతారండి మీరు? వాడు ఎంత గొప్పడని మీకు సంతోషమే కదా, కానీ మీతో మాట్లాడటం ఎంత ఆనందం మీకు. మీతో మాట్లాడకపోతే మీ మనసు ఎంత బాధపడిద్ది. చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు, పిల్లలు ఫోన్ చేయరయ్యా, ఫోన్ చేయరు, మాట్లాడరు. ఎందుకమ్మా అంటే మళ్ళీ మాట పడినారు, అయ్యా ఆడికి ఆడకుదిరిద్దులయ్యా, బాధపడుతున్నాడయ్యా, కష్టపడుతున్నాడయ్యా, పిల్లల కోసం బాధపడుతున్నాడయ్యా చెప్తూ ఉంటారు. కానీ లోన తపన, మా అబ్బాయి నాకు ఫోన్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు అనే బాధ వాళ్ళలో ఎంత ఉంటుందో గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రభుతో సహవాసం చేయటం నేర్చుకుందాం, ప్రభుతో నడవటం నేర్చుకుందాం. ఆయనతో నడిస్తే మన ఆత్మీయ జీవితం దాని స్వరూపం మారిపోద్ది. ఆయనతో సహవాసం మన ఎంటైర్ లైఫ్లో గొప్ప చేంజ్, గొప్ప మార్పు దయచేస్తుంది. ఆయన సహవాసంలో పొందినంత, ఆయనతో నడవటంలో ఉన్నంత సంతోషం భూమి మీద ఎందులో కూడా మనం పొందలేమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో హనోకు దేవునితో నడిచిన విధానం చాలా అద్భుతమైనదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేయవలసి ఉంది. ఇందాక మెతూషాల గురించి నేను ఒక మాట చెప్పాను. మెతూషాల పుట్టుక హనోకు జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా. మెతూషాల 969 సంవత్సరాలు జీవించడం మనం చెప్పుకున్నాం. అంటే మానవ చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తిని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మెతూషాల చనిపోతే అంతం వస్తుందని దేవుడు చెప్పాడు. మెతూషాల చనిపోయిన సంవత్సరంలో జలప్రళయం వచ్చింది మనకు తెలిసిన లెక్క ప్రకారం. మరి జలప్రళయం వచ్చిద్దని దేవుడు చెప్పిన తర్వాత అన్నేళ్ళు ఎందుకు మెతూషాలను బ్రతకనిచ్చాడు అంటే, మెతూషాల దేవుని మంచితనానికి, దేవుని సహనానికి, దేవుని దీర్ఘశాంతానికి గుర్తుగా ఉన్నాడు. ఎవరు నశించడం దేవుని చిత్తం కాదు.
ఇలా అన్నాడు దేవుడు. హనోకు పుట్టినప్పుడు, హనోకు నీ కుమారుడికి మెతూషాలని పేరు పెట్టు. మెతూషాల చనిపోయిన సంవత్సరంలో ఈ భూమి మీదకి ఈ భక్తిహీనులందరూ లయమైపోతారు, ఈ భూమి మీద ఉన్న జీవులు లయమైపోతాయని దేవుడు చెప్పాడు. హనోకు ఒకవేళ ప్రార్థన చేసాడమ్మ దేవునికి, అయ్యా కొంతకాలం ఉండు, బతకని కాపాడమని ప్రార్థన చేసాడమ్మ మనకు తెలియదు. మరి దేవుడు మెతూషాల చనిపోతే లోకం అంతటి మీదకి ఉగ్రత వచ్చే పరిస్థితి ఉంటే మెతూషాల ముందే చనిపోవచ్చు కదా. 969 ఏళ్ళు ఎందుకు దేవుడు కాపాడాడంటే జస్ట్ దేవుని దీర్ఘశాంతమే. అంతకాలం దేవుడు మన ఎడల కృప చూపించాడు, అప్పుడున్న మనుషుల ఎడల దేవుడు కృప చూపించాడు. సో మెతూషల స్టాండ్స్ ఫర్ గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ లాంగ్ సఫరింగ్. మనం మారు మనసు పొందాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినాన లోకం మీదకి అంతం వస్తుంది. ఏదో ఒక దినాన ప్రభువు తన పరిశుద్ధులను తీసుకొని పోతాడు. హనోకులాగా దేవునితో నడిచేవారు నిరంతరము దేవునితో నడిచే భాగ్యం వాళ్ళు పొందుతారు. అటు గుంపులో నువ్వు నేను ఉండాలని నేను కోరుతున్నాను. మరొక భాగంలో ఇంకా కొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ కొద్ది వర్తమానం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, హనోకుకు దేవుడిచ్చిన భాగ్యం, భక్తిహీనుల సమాజంలో ఉన్నప్పటికీ తనతో సమకాలీన ప్రజలు కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ లోకంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దినాల్లో నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే, కయ్యూను కుమారుడి పేరు హనోకు. బైబిల్లో కయ్యూనుకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు హనోకు. నేను అమ్మాట చదువుతాను చూడండి దయచేసి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 4వ అధ్యాయం అందులో 17వ వచనంలో, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అనుంది. వాస్తవానికి ఈ హనోకు ఉన్నాడని ఎవరికి తెలియదు బైబిల్లో. మనకు తెలిసిన హనోకు ఎవరంటే దేవునితో నడిచిన హనోకే. కానీ కయ్యూను కుమారుడు హనోకు ఉన్నాడని చదివితే తప్ప ఎవరికి దాన్ని గ్రహించరు, వాడు పాపులర్ కాదు. అయితే కయ్యూను ఏం చేశాడు, అప్పుడు ఒక ఊరు కట్టించాడు అతను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హనోకును పేరు పెట్టాను అని అన్నాడు. మనం చూస్తాం కదా, ఎన్టీఆర్ కాలనీ అని, చంద్రబాబు గారి కాలనీ అని, వైఎస్ జగన్ కాలనీ అని, లేదా వైఎస్ఆర్ అని రకరకాల పేర్లు మనం చూస్తాం కదా. మరి ఆ దినాల్లోనే హనోకు తన కుమారుడి పేరు ఒక ఊరు కట్టించి దానికి హనోక్ అని పేరు పెట్టాడు. కయ్యూను ఒక ఊరు కట్టించి ఆ ఊరి పేరు హనోక్ అని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే తన కుమారుడి పేరు చిరస్థాయిగా ఉండాలి అని కయ్యూను భావించాడు. ఎవరైతే తన కుమారుడి పేరు చిరస్థాయిగా ఉండాలని భావించాడో ఆ వ్యక్తి మనకు తెలియదు. ఎవరైతే దేవునితో నడిచారో ఆ వ్యక్తే మనకు తెలుసు. బైబిల్ అంటుంది, లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము జీవించును అని రాయబడింది బైబిల్లో. మరి కయ్యూను కుమారుడు హనోకు ఎవరికి తెలుసండి? మనకు తెలిసిన వాడు దేవునితో నడిచిన హనోకే కదా, మరణము చూడకుండా కొనుపోబడిన హనోకే కదా. కాబట్టి లోక సంపద కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం కోసం, సుఖభోగాల్లో జీవించటం కోసం మనం బ్రతికితే మన జీవితం ఎక్కడే అంతమైపోద్ది, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ ప్రభువుతో ఉన్న సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ, ప్రభువుతో నడుస్తూ ఆయన కొరకు మనం జీవించగలిగితే యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. ఆ కృప, ఆ భాగ్యం మనందరం పొందాలని నేను భావిస్తున్నాను, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రార్థన. దయగల మా దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ. మీరు ఇచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి హనోకు అనేటువంటి భక్తుని గురించిన విషయాలు మేము చూసాం. హనోకు ఎలాగూ మీతో నడిచాడో, హనోకు ఎలాగూ లోకానికి ప్రవచించాడో, ప్రకటించాడో, హనోకు ఎలాగూ మరణం చూడకుండా కొనుపోబడ్డాడో ప్రభువా. దేవ, హనోకు జీవించిన అప్పుడున్న కాలాన్ని బట్టి తక్కువ కాలమే జీవించాడు. కానీ ఇప్పుడున్న కాలంతో పోల్చుకుంటే 300 ఏళ్ళు దేవునితో నడిచాడు ప్రభువా. సుదీర్ఘ కాలం ఎంత విశ్వాసంతో జీవించాడు ప్రభువా. బిడ్డలున్నారు, కుమార్తెలున్నారు, కుమారులున్నారు, కుటుంబం ఉంది, అయినా మీతో నడిచాడు దేవా. మీతో నడిచే భాగ్యాన్ని ఎంజాయ్ చేశాడు ప్రభువా. మీతో నడవటం ద్వారా యుగయుగాలు మీతో ఉండటానికి కొనుపోబడ్డాడు ప్రభువా. నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని దీవించు నాయన. అయ్యా, మీతో నడిచే ఆ గొప్ప భాగ్యం ప్రతిరోజు మేము పొందడానికి సహాయం చేయండి. మీతో సహవాసం చేయటం, మా ఆత్మీయ జీవితంలో పురోభివృద్ధి పొందటం, పురోగతి పొందటం, ముందుకు సాగటం మాకు నేర్పించు నాయన. ఏదో ఒక దినాన మీరు ఆకడలు ఎత్తబడే భాగ్యం మాకు దయచేయను ఆయన. ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని అడుగుతూ, హనోకు జీవితం మమ్మల్ని ప్రేరేపించబడే విధంగా, మమ్మల్ని పురుకొల్పే విధంగా కృప చూపించమని అడుగుతూ, మా రక్షకుడుగు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. వందనాలండి. థ్యాంక్ యూ.